అతి తక్కువ ఖర్చుతో విదేశాలలో ఎంబీబీఎస్ విద్య కేర్ ఆఫ్ విశాల్ ఓవర్సీస్. ఆందోళన చేపడుతున్న అభ్యర్థులు కూడా ఉన్నారు, గ్రూప్ 2 అభ్యర్థులు. వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మనం ఒకసారి చూడొచ్చు, ఇదిగో ప్లకార్డులు పట్టుకొని అయితే వారంతా ఆందోళన అయితే తెలుపుతున్న పరిస్థితి ఉంది. మీ లీకేజీ తప్పుకి శిక్ష మాకెందుకు అంటూ కూడా కొన్ని ప్లకార్డులు పట్టుకున్నారు. మేము కేవలం వాయిదా మాత్రమే అడుగుతున్నాం, రద్దు కాదు అని చెప్పి కూడా వారైతే అభ్యర్థిస్తున్న పరిస్థితి ఉంది. ఒకసారి గ్రూప్ 2 అభ్యర్థులతో కూడా మాట్లాడదాం. అన్న, ఏంటి, ఎందుకు అసలు మీరు గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని చెప్పి ఎందుకు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు? అన్న, ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు గురుకుల ఎగ్జామ్స్ ఆల్రెడీ 2వ తారీఖు స్టార్ట్ అయినాయి అన్న. 23వ తారీఖు వరకు నడుస్తున్నాయి. మా గ్రూప్ 2 ఎగ్జామ్ వచ్చేసి ఇప్పుడు 28, 29 తారీఖులో పెడతాం. ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ ఫెస్టివల్ రోజు నేను రాఖీ ఏదైతే ఫెస్టివల్ ఇట్స్ నేషనల్ ఫెస్టివల్, ఆ రోజును కూడా వాడు ఇంక్లూడ్ చేసుకొని ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. వాళ్ళు ఏదైతే ఉన్నారో అంటే కనీసము ఆ డేట్స్ ఫిక్సింగ్ కానీ ఏది కానీ అసలు ఏది ప్రాపర్గా జరగలేదన్న. ఇంకోటి ఏంటంటే గురుకులు రాసిన 5 డేస్కి 6 డేస్కి ఎగ్జామ్ రాయడం అంటే ఆ సిలబస్ వేరు ఈ సిలబస్ వేరు. మళ్ళీ టెట్కి నెక్స్ట్ మంత్ అది ఎగ్జామ్ డేట్ ఇచ్చాడు. సో ఇవన్నీ సిలబస్ అన్నీ డిఫరెంట్ అన్న. ఇంకోటి అంటే గ్రూప్ 4కి వచ్చేది గ్రూప్ 4 మొన్న రీసెంట్గా అయింది. గ్రూప్ 1 ఎప్పుడూ అయిందన్న. వాడు మళ్ళీ లీకేజ్ చేసి మళ్ళీ ఇయర్ మళ్ళీ కండక్ట్ చేసేసరికి ఇవన్నీ వచ్చి మన నెత్తి మీద ఒకటేసారి పడ్డాయి అనమాట. ఎలా అయిపోయిందంటే ఇప్పుడు వారం రోజులు అన్నం తినకపోతే ఒకటో రోజు కుక్కి పెడితే కక్కడం ఎలా వద్దో అలా అయిపోయింది. ఇప్పుడు దాకా నోటిఫికేషన్ 7 సంవత్సరాల నుంచి ఉన్నట్టుండి ఇన్ని 10 సంఖ్యలో నోటిఫికేషన్ వదిలేసరికి ఇవన్నీ కామన్ డిగ్రీతోనన్న అందరు రాస్తారనమాట. ఇందులోనూ గ్రూప్ 2కి స్టూడెంట్స్ ఇంతగా రావడానికి రీజన్ ఏంటంటే ఇట్స్ అ కామన్ డిగ్రీ ఎగ్జామ్ అనమాట. సో ప్రతి ఒక్కరికి డిగ్రీ చేసిన ప్రతి గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్ అనమాట. సో వాళ్ళందరూ రాయడం జరుగుతుంది ఇది. సో వాళ్ళందరి మీదకి ఏమైందంటే వేరే ఇప్పుడు మొన్న కేసీఆర్ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే ఇప్పటిదాకా జరిగినవి చేయడము కుదరదు, సిఎస్ గారితో మాట్లాడి ఉన్నాయి జరిగిస్తాం. ఇంకా నెక్స్ట్ జరగాల్సిన ఏం లేవన్న. ఆల్రెడీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిపోయింది, ఇంకా గ్రూప్ 4 అయిపోయింది. మొన్న ఒక 24-25 రోజుల కింద అయిపోయింది. ఇప్పుడు గ్రూప్ 2 పెడతా అన్నాడు. ఇంకో గ్రూప్ 1 ఇప్పుడు ఆగమేఘాల మీద పెడతాడు కానీ ఏ అథెంటిసిటీ అందులో ఉండదు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే మీ అంటే గ్రూప్ 2 అభ్యర్థుల తరపున కొంతమంది టీఎస్పీసీ అధికారులతో కూడా మాట్లాడారు అంటున్నారు. ఏం మాట్లాడారు, ఏం చెప్పారు వాళ్ళ నుంచి ఏం భరోసా వచ్చింది? ఎగ్జాక్ట్గా 20 డేస్ బ్యాక్ మీరు రావడం జరిగింది. ఇక్కడే కూర్చున్నాం, మీకు కూడా తెలిసే ఉంటుంది. ఆ రోజు ఏమైందంటే సేమ్ ఇలాగ ఒక 5 లోపల పంపించారన్న. పంపించి ఏమన్నారంటే మేము 24 అవర్స్కి చెప్తామన్నారు అనమాట. మీకు ఏదో ఒకటి చెప్తామంటే ఆ రోజు సరే. ఆ రోజు ఏమైందంటే 200-300 మంది వచ్చాము. ఇంకా సరే అని వెళ్ళిపోవాల్సి వచ్చింది. వెళ్ళిపోయాం. 24 గంటలు కాదు కదా, స్కూల్కి హాలిడేస్ డిక్లేర్ చేశారు. 28కి 29కి మేము కండక్ట్ చేస్తామని బల్ల కుదిరినట్టు చెప్తున్నారు. న్యూస్లో కావాలని చెప్పి వైరల్ కూడా చేస్తున్నారు ఎవ్రీడే దాన్ని. న్యూస్లో స్కూల్ వెబ్ నోట్ ఇవ్వడము, స్కూల్కి హాలిడేస్ ఇవ్వడము అన్నీ డిక్లేర్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి వాళ్ళు వెబ్ నోట్ ద్వారా కానీ చైర్మన్ గారు కానీ లేకపోతే గవర్నమెంట్ నుంచి ఎవరైనా పెద్ద నాయకుడు కానీ వచ్చి చెప్పేదాకా ఇక్కడ నుంచి పోయేది లేదని మా విషయం అన్నది. ఒక 3 నెలలు మరి కొంతమంది అభ్యర్థులు కూడా ఉన్నారు, ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం. చూడొచ్చు మనం ఇక ప్లకార్డులు గ్రామీణ అభ్యర్థి కళ ప్రభుత్వ ఉద్యోగ సహకారం. ఎందుకంటే ప్రతి ఒక్కరు చదువుకున్న ప్రతి ఒక్కరి కళ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే వరుసగా ఈ ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు రావడంతో ఈ గ్రూప్ 2 అనేది కూడా రాయడం కష్టమవుతుంది. ఇప్పటికే సిలబస్ కూడా పూర్తి కాలేదు అని చెప్పి కూడా అయితే అభ్యర్థులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమందితో కూడా మాట్లాడదాం. అన్న, చెప్పండి, ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి అసలు? అన్న, మా ప్రధాన డిమాండ్ ఒకటే అన్న, గ్రూప్ 2 పోస్ట్పోన్ చేయండి. 3 నెలలు మాకు టైం ఇవ్వండి. మాకు ప్రిపరేషన్కి ఇంకా టైం కావాలి. జూన్లో మేము 2 ఎగ్జామ్ రాసినాం. నేను బిఎస్ అగ్రికల్చర్ చేసిన, అగ్రికల్చర్ ఆఫీసర్ ఎగ్జామ్ రాసిన, గ్రూప్ 1 రాసిన, గ్రూప్ 4 రాసిన. ఇప్పుడు ఆగస్టులో మళ్ళీ నేను గ్రూప్ 2 కూడా రాయాల్సి వస్తుంది. సో మాకు కొంచెం టైం ఇవ్వండి సార్, మేము ప్రిపేర్ కావాలి. మాకు కొత్త సిలబస్ వచ్చింది. మాకు బుక్స్ కూడా మొన్న జూన్ మధ్యలో వచ్చినాయి సార్. అవి కూడా గ్రూప్ 1 కూడా మేము ఆ సిలబస్ చూసుకోలేదు. గ్రూప్ 2కు కనీసం మాకు ప్రిపరేషన్కు మాకు టైం ఇవ్వండి. ఇదే మేము కోరుకుంటున్నాం ప్రభుత్వం నుంచి. థ్యాంక్ యూ సార్. అయితే ఈ గ్రూప్ 2 అభ్యర్థులు అయితే గత కొద్ది రోజులుగా కూడా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ రోజు మాత్రం పూర్తి స్థాయిలో ఖచ్చితంగా ప్రభుత్వంతో అధికారులతో తాడోపేడో తేల్చుకోవాలని చెప్పి కూడా వాళ్ళు నిర్ణయించుకున్నారు. టీఎస్పీఎస్సీ కార్యాలయం పక్కన ఉన్న ఒక ఖాళీ స్థలంలో అయితే పొద్దున్న నుంచి కూడా ఈరోజు బుధవారం పొద్దున్న నుంచి కూడా అయితే గురువారం పొద్దున్న నుంచి అయితే ఆందోళన అయితే చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అన్న, చెప్పండి, ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి, ఏమి కోరుకుంటున్నారు మీరంటే? అన్న, ఇది లీడర్లెస్ మూమెంట్. ఫస్ట్ ఇక్కడ ఏ నాయకుడు రాలేదు, ఎవరు రాలేదు. మా అంతకు మేమే గ్రూప్ 2 పోస్ట్పోన్ కావాలని అడుగుతున్నాము. పాయింట్ నెంబర్ 1, ఎందుకనంటే గురుకుల జైలు పెట్టి మధ్యలో జనరల్ జైలు పెట్టి ఆ రెండింటి మధ్యలో గ్రూప్ 2 ఇరికిస్తే ఎవరు రాయాలి ఎగ్జామ్? అసలు కనీసము ఈ జనార్దన్ రెడ్డి అన్నం తింటున్నా ఇంకేమన్నా తింటున్నా తెలివి లేదా? ఇంతమంది విద్యార్థులు కనిపిస్తలేరు ఆయనకి. అంతకంటే ముందు 1 మంత్ ఉంది, రిప్రజెంటేషన్ ఉంది. కనీసం టీఎస్పీసీ పేపర్ లీక్ అయినప్పుడు కనీసం అది ఇట్లా జరిగింది, ఇది నా తప్పు, లేదంటే ఇట్లా జరిగింది ఇంకోసారి జరగకుండా అసలు ఏది లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీఎస్పీసీ బోర్డు నమ్మకం కోల్పోయింది. వీ హ్యావ్ నో ట్రస్ట్ ఇన్ టీఎస్పీసీ బోర్డు. చైర్మన్ ఆల్సో ఇంతవరకు చైర్మన్ మీద యాక్షన్ లేదు. ఒక దిక్కు కేసీఆర్ సైలెంట్గా ఉంటాడు. ఏం అర్థం చేసుకోవాలి? ఇద్దరు రాత్రి కాపురం చేస్తారని అర్థం చేసుకోవాలా?
ఒక దిక్కు ఇంతమంది విద్యార్థులు వస్తుంటే కనీసం రెస్పాన్స్ లేదు. ఇంకోటి ఏంటంటే ఎకానమీ బుక్ లేదు, తెలుగు అకాడమీ ప్రింట్ చేయదు. విద్యార్థులు ఇంతమంది విద్యార్థులు ఉన్నారు, ఇంతమందికి ఎకానమీ సిలబస్ ఇంపాక్ట్ అవుతుందని కనీసం ఆలోచన లేదు. ఎగ్జామ్లు పెట్టాలంటే ఎవరు రాస్తారు? ఇంతమంది ఎగ్జామ్. మొన్ననే గ్రూప్ 1 పేపర్ అయిపోయాయి. మళ్ళీ ఇప్పుడు ఈ 20 డేస్లో గురుకుల జేఎల్ నడుస్తుంది. మళ్ళీ ఇప్పుడు జనరల్ జేఎల్ ఉంది. మళ్ళీ రెండింటి మధ్యలో గ్రూప్ 2 ఇరికిచ్చిర్రు. ఆ గ్రూప్ 1 పేపర్ లీక్ అయింది, మళ్ళీ మొన్న పెట్టిర్రు. ఇంతవరకు రిజల్ట్ లేదు. అసలు రిజల్ట్ వస్తుందా, గ్రూప్ 1 క్యాన్సిల్ అయితే కూడా తెలియదు. ఎందుకంటే కోర్టుల కేసు నడుస్తుంది. అసలు చైర్మన్ టీఎస్పీఎస్ చైర్మన్ జనార్దన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి అన్ని హెడ్ఎక్లే, ఒక్క పని చక్కగా చేయడు. ఇకపోతే అసలు ఇక్కడ ఎవ్వరు కూడా లేరన్న. మాకు గ్రూప్ 2 పోస్ట్ పోన్ ఎందుకు కావాలని అంటే we need lot of time, we don't have time to prepare, we need lot of time, we need at least 2.5 months to time to prepare, and so that we are asking for group 2 postponement. Thank you. గ్రూప్ 2 అభ్యర్థులు అయితే తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే గ్రూప్ 2 పరీక్షని వాయిదా వేయాలి అంటూ కూడా కోరుతున్నారు. మరోపక్క ఒకసారి అన్న చెప్పండి ఎవరొకరు మాట్లాడండి. మీరు అంటే ఈ వరుసగా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం వెనక ఆంతరం ఏమనుకోవచ్చు? ఎందుకంటే మరో 3 నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి. పోనీ ఇది ఏమన్నా ఎన్నికల స్టాండ్ కూడా అనుకోవచ్చా? అన్న నేను చెప్పేది ఒకటే అన్న, 4 ఏళ్ళలో ఏని నోటిఫికేషన్లు ఈ 4 నెలలు ఎందుకు వేయాలనుకున్నారు? అంటే ఇప్పుడు మాకు కనీసం చదువుకోవడానికి టైం ఉండదా? ఫస్ట్ గ్రూప్ 4 కానీ చదివినాం, వెంటనే మళ్ళీ ఇప్పుడు గురుకుల జేఎల్డిఎల్ ఉన్నాయి. వీటి కోసం మా సిలబస్ యాక్చువల్గా ఇన్ని సిలబస్లు ఉన్నప్పుడు మేము అలా రోబోలం కాదు కదా, మేము అన్న మనుషులమే కదా. ఒక సిలబస్ చేంజ్ ఉన్నప్పుడు మాకు సిలబస్కి ఎంత టైం పడుతుంది? మేము ఎప్పుడు చదవాలి? ఎందుకు ఇంత ఆగమేఘాలు చేస్తారు? ఎందుకు విద్యార్థులకు టైం ఇవ్వరా? అంటే మీ ఎలక్షన్స్ మీరు చూసుకుంటారు కానీ విద్యార్థుల భవిష్యత్తు మీద, నిరుద్యోగం మీద మీరు ఆలోచించారా? మీ స్వలాభం చూసుకుంటున్నారు. కానీ మా సైడ్ నుంచి ఎప్పుడన్నా ఒక్కసారి టీఎస్పీసీ సరే మీరు పెట్టిన పరీక్షలనే కరెక్ట్ పెట్టిల్లా, పెట్టిన పరీక్షల గురించి ఆలోచిస్తున్నారు, పెట్టిన పరీక్షలనే కరెక్ట్ పెట్టిల్లా. మేము కోరుకునేది ఒకటే అండి, ఇదంతా కాదు. మాకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, మాకు ఎలాంటి సంబంధం లేదు. మా పరీక్షలకి సరైన సమయం ఇవ్వాలి. అది 2 నెలలా 3 నెలలా మీ ఇష్టం, మీరు ఎప్పుడు ఇస్తారా? మా సిలబస్ కాకముందే మీరు మమ్మల్ని ఇట్లా చదవండి అన్నట్టుగా మీరు అంటే మీ ఇష్టం ఉన్నప్పుడు పెట్టుకుంటే మాకంటూ ఒకటి ఉండదా? మేము ఎప్పుడు చదవాలి, ఎప్పుడు రాయాలి? ఇదే మేము కోరుకునేది. మేము ప్రభుత్వాన్ని టీఎస్పీసీని కోరుకునేది, అది కూడా మేము శాంతియుతంగా కోరుకుంటున్నాం. ఎక్కడ ఏ ధర్నా వేయలేదు, ఏ అద్దం పగలగొట్టలేదు. ఇదే క్లియర్గా చెప్తున్నాం. మేము మాత్రం కోరుకునేది గ్రూప్ 2 వాయిదా కోరుకుంటున్నాం. అది ఎన్ని నెలలా మీరు డిసైడ్ చేసుకోండి. మాకు మళ్ళీ ఈ కాకమ్మ కథలద్దు, 24 గంటలు 48 గంటలు మాకు ఇది సరిపోదు. మాకు వెబ్ నోట్ రావాలి. ఆ వెబ్ నోట్లో కూడా ఖచ్చితంగా పోస్ట్ పోన్ గురించి రావాలి. మాకు ఎలాంటి విషయాలు అవసరం లేదు. 48 గంటల తర్వాత చర్చిస్తాం అవసరం లేదు. మాకు ఖచ్చితంగా మాకు కావాల్సింది ఏంటంటే పోస్ట్ పోన్ అయినట్టుగా మాకు వెబ్ నోట్ రావాలి. అది కూడా చైర్మన్ దగ్గర నుంచి రావాలి. ఇంత మేము కోరుకునేది. మరో అభ్యర్థితో కూడా ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి? గ్రూప్ 2 అభ్యర్థిగా చెప్పండి సార్. గ్రూప్ 2 పరీక్షను ఆదరాబాద్లో నిర్వహించాలని టీఎస్పీఎస్సీ వాళ్ళు ముందుకు వస్తున్నారు. కానీ దయచేసి మేము ఎందుకు అడుగుతున్నాం గ్రూప్ 2 పోస్ట్ పోన్ అంటే, మాకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ లీక్ అయ్యి దాని నుంచి తేరుకునే లోపలనే మళ్ళీ తిరిగి రద్దు చేసి గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహించారు. ఆ తర్వాత గ్రూప్ 4 నిర్వహించారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ నెల 1 నుంచి 23 వరకు గురుకుల ఎగ్జామ్స్ ఉన్నాయి. గురుకుల టీజీటీ, పీజీటీ, ఆ తర్వాత జేఎల్, నెక్స్ట్ మంత్ 1 నుంచి జేఎల్, డిఎల్ ఉన్నాయి. ఆ మధ్యలోనే గ్రూప్ 2 ఇచ్చిండ్రు. మరి చదువుకోవడానికి ఈ గురుకులది తర్వాత మన గ్రూప్ 2 సిలబస్ ఎంటర్లీ డిఫరెంట్, 2 వేరు ఉంటాయి. ఆ 2 సిలబస్లు వేరు కాబట్టి మాకు దయచేసి మీరు సమయం ఇవ్వండి. ఆ సమయం ఇస్తే మేము మా కొరకే మీరు పెట్టిన ఉద్యోగాలు, మంచి ఉద్యోగాలు ఇచ్చి మమ్మల్ని ఒక తెలంగాణ పౌరులుగా తీర్చిదిద్దాలని మాకు హెల్ప్ చేస్తుండ్రు. కానీ దాంతోపాటు మీరు సమయం కూడా ఇస్తే మేము మీకు కృతజ్ఞులుగా ఉంటాం. మేము చాలామంది ఈరోజు పొద్దున్న నుంచి ఆకలికొని దూపకొని అమ్మాయిలు పాపం అబ్బాయిలు ఎక్కడ టాయిలెట్ చేయని కూడా ఎక్కడ స్థలం లేక అట్లే కట్టుకొని చేత పట్టుకుని లేవన్నట్ట అది వస్తుంది. ఆ స్థాయికి రావడం మన తెలంగాణలో, మనకు వచ్చిన తెలంగాణలో ఇంత నిర్బంధం ఉంటుందని మేము కల్లో కూడా అనుకోలేదు. దయచేసి గ్రూప్ 2ను పోస్ట్ పోన్ చేసి, ఇంకా దాంతోపాటు మీరు కొత్త మండలాలు ఏర్పరిచిండ్రు, కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిండ్రు, ఇంకా పోస్టులు చాలా ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ పోస్టులను కూడా కొత్తగా దీంట్లో యాడ్ చేసి మాకు మరో 2 నుంచి 3 నెలలు సమయం ఇచ్చి మమ్మల్ని సన్నద్ధం కావడానికి మీరు మీ వంతు మాకు సాయం చేస్తారని మీకు సవినయంగా మనం చేసుకుంటున్నాం. సీఎం గారికి కానీ తర్వాత టీఎస్పీ చైర్మన్ కానీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం. సార్ మాకు ఖచ్చితంగా పోస్ట్ పోన్ చేయండి. మా విద్యార్థుల నుంచి అప్పటి నుంచి మీ నుంచి మంచి సమాచారం వచ్చే వరకు ఈ గ్రౌండ్ వదిలిపోం సార్. జై తెలంగాణ. గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ని ఎవరిని కదిలించినా, ఎవరితో మాట్లాడినా కూడా వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే టీఎస్పీసీ అధికారుల పైన కానీ ప్రభుత్వం పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆగమేఘాల మీద
ఉన్న పలంగా ఇన్ని పరీక్షలు అంటే ఎటువంటి సమయాభావం లేకుండా ఇన్ని పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఏంటి అని చెప్పి కూడా వాళ్ళైతే అధికారులను నిలదీస్తున్న పరిస్థితి అయితే ఉంది. వారంతా కూడా టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించడానికి వచ్చారు. అయితే పోలీసులంతా వారిని అడ్డుకోవడంతో వారంతా కూడా శాంతియుతంగా పక్కనే ఉన్న ఒక ఖాళీ స్థలంలో అయితే వారంతా కూడా ఆందోళన చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అధికారులు వచ్చి తమకు ఒక స్పష్టమైన సమాచారం, ఒక స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కూడా తామైతే ఇక్కడ నుంచి కదలము అని చెప్పి కూడా వారైతే తెగేసి కూర్చున్నారు. చూడొచ్చు మనం ఒక మండు టెండలో కూడా వారంతా కూడా పెద్ద సంఖ్యలో అటు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒకసారి మనం చూడొచ్చు వాళ్ళంతా చేతులు ప్లకార్డులు పట్టుకొని ఎగసి పడుతున్న కెరటం గ్రూప్ 2 అభ్యర్థి ఆరాటం, మేము అలసిపోయిన అభ్యర్థులం, గాంధేయవాదులం అంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ప్లకార్డులు పట్టుకొని అయితే తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఖచ్చితంగా గ్రూప్ 2 పరీక్షను అంటే వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో గ్రూప్ 2 పరీక్షని రద్దు చేయమని వాళ్ళు అడగట్లేదు. గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయండి, కొంత సమయం ఇవ్వండి, ఒక 2 నెలలు లేదంటే 3 నెలల సమయం ఇవ్వండి. ఎందుకంటే ఏమాత్రం సమయం గడువు లేకుండానే వరుసగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే గ్రూప్ 2కి సంబంధించి సిలబస్ కూడా పూర్తి కాలేదు కాబట్టి తమకు తగిన సమయం గడువు ఇస్తే కనుక ఖచ్చితంగా పరీక్షలు అందరూ మెరుగ్గా రాసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి కళ గ్రామీణ ప్రాంతంలోనే కాదు పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరి కళ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది. కాబట్టి ప్రభుత్వం దీనిపైన సానుకూలంగా స్పందిస్తేనే అప్పుడు మాత్రమే తాము అంతా ఇక్కడ నుంచి కదులుతామని చెప్పి కూడా వారైతే మొండికేసి తెగేసి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది.